చలనచిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు రాత్రి చంద్రుడు పగలు సూర్యుడు ఉన్నంత వరకు గాన గంధర్వుడు ఘంటసాల పాడిన పాటలు వినిపిస్తూనే ఉంటాయని తిరుపతి ఫిలిం సొసైటీ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు. నగరంలోని దేవేంద్ర థియేటర్లో ఈ నెల 22వ తేదీ ఉదయం 8 గంటలకు ఘంటసాల బయోపిక్ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఈ సందర్భంగా మాట్లాడారు. డిసెంబర్ 4వ తేదీ గుడివాడ దగ్గర టేకుపల్లి అనే విలేజ్లో జన్మించారు. ఆయన చిన్నతనం నుంచి సంగీతం అంటే మక్కువ ఎక్కువ. ఆయన విజయనగరం ఆస్థాన రాజుల గారి ఆస్థాన గాయకుడిగా ఫస్ట్లో అక్కడ చేరి తర్వాత సినిమాలో చేరి సినిమాలో పాటలు పాడుతూ ఈరోజు ప్రపంచమంతా కూడా ఘంటసాల గారి గురించి తెలియని అంటూ లేదు. ఆయన పాడిన పాటలన్నీ ఆణిముత్యాలే. ఆయన ఫస్ట్ నుంచి కూడా 1942 క్విట్ ఇండియా మూమెంట్లో స్వాతంత్రం కోసం పోరాడి జైలు శిక్ష అనుభవించినాడు. గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆస్థాన గాయకుడిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో మొట్టమొదట గాయకుడిగా ఆస్థాన గాయకుడిగా ఘంటసాల గారు తిరుమల తిరుపతి దేవస్థానం నందు ఫస్ట్లో అక్కడ చేరి తర్వాత అక్కడి నుంచి మన మామూలుగా అన్ని సినిమాలలో కూడా ఆయన పేరు తీసుకున్నాడు. ఘంటసాల గారు ఆయన డైరెక్ట్ చేశాడు చాలా సినిమాలకి సంగీత డైరెక్టర్గా. గుండమ్మ కథ, రహస్యము, మాయాబజారు ఇటువంటి సినిమాలన్నీ కూడా గొప్ప సినిమాలన్నీ కూడా ఆయన డైరెక్ట్ చేశాడు. లవకుశ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లవకుశ కూడా ఆయన డైరెక్ట్ చేసి మనకు ప్రజల చేత మెప్పు పొందాడు. ఆయన పద్మశ్రీ అవార్డు వచ్చింది.